తీర్చలేవు. పాడతావు కదా, ఏమి ఇచ్చి రుణం తీర్చగలను, నీ ప్రేమకై నీ జాలికై, నీ ప్రేమకై నీ జాలికై స్తుతి స్తోత్రం ఆరాధన, అప్పుడప్పుడు ఆరాధన. నిజంగా మీరు నా బ్రతకంతా ఆరాధన చేసేవాళ్ళు తిట్టిన చూస్తారమ్మా, నాకు అర్థమైపోయా. భలే చెప్తున్నారు మీరు. అప్పుడప్పుడు అంటారు ఇక్కడ మేము బాగానే ఆరాధన చేస్తున్నారు చూస్తున్నారు. నాన్న జాగ్రత్త తీసుకో. నవ్వుతారు కొద్దిసేపు ఆగు. ఏడ్చుకుంటే వెళ్ళిపోతాడు, ఏమాత్రం తేడా లేదు. నవ్వుకొని బాబు, అసలు ఏడ్చుకుంటే వెళ్ళలేదంటే ఖచ్చితంగా నీ గుండె నీ గుండె బండ అయినట్టే. ఏమైనా చాలా బాగా ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు ఎందుకు కార్యం చేయలేదంటే, అంటే నువ్వు బాగా ఉపవాసం ప్రార్థన చేయలేదని అంట ఆయన. నిజంగా క్రీస్తు నీలో ఉంటే మండాలి నీకుండే. అందుకు అంటున్నాడు, ఏమన్నాడు ఇక్కడ, ఏం చెప్పాడు నాన్న, ఏం పడుకున్నా మనం, స్తుతి చేసి పాడనా. మళ్ళీ ఇక్కడ నువ్వేమో నీ స్థితి అక్కడ కాదు, మళ్ళీ ఈడకు వచ్చేసింది. అప్పుడప్పుడు అంటే మళ్ళీ స్తుతి చేసి పడుతుంట. నో, నిన్ను చూడగానే క్రీస్తు యేసు నీలో కనబడాలన్న మాట ఏంటి తెలుసా? నీ మాటలో తెలిసిపోతే నీ భక్తి ఎంత ఉందో. అప్పుడప్పుడా గుర్తొచ్చినప్పుడా ఎప్పుడో నీకు తెలిసిపోద్ది. సో దేవుని బిడ్డలారా, నేను తర్వాత ముందుకు వెళ్తాను, దేవుని వాక్యంలోకి వెళదాం. మీరు బాగా పాడారు, చాలా ఆనందించబడ్డా. ఓ ఆమె ఎంత బాగా పాడుతున్నాను, నేనేం పాడాను అనుకున్నా. నేను పాడడం వేరు, నువ్వు పాడడం వేరు. నువ్వు పాడడం వేరు, నేను పాడడం. దేవుడు ఎవరికి ఇచ్చిన తలంత వారిదే. అలా అని ఎప్పుడు భయపడినక్కర్లే.